హాయ్ హలో నమస్తే. నేను మీ సురేష్ వర్మ. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్లో మనము అడోబ్ ప్రీమియర్ ప్రో ఇంట్రడక్షన్ మొత్తం చూసాము, ఎలా ఏంటి అనేసి. సో ఈరోజు ఎపిసోడ్లో మన పొజిషనింగ్ ఎలా, స్కేలింగ్ ఎలా, అండ్ మన ఆడియో గెయిన్ చేయడం, ఆడియో లెవెల్స్ ఒకవేళ లో వస్తే దాన్ని ఎలా పెంచాలి, అండ్ ఒకవేళ నాయిస్ ఉంటే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అవి వస్తుంటే వాటిని ఎలా రిమూవ్ చేయాలి, నాయిస్ రిమూవల్స్ అనేది చూస్తున్నాం. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇప్పుడు మనకు ఈ క్లిప్ ఉంది. సో మనకు స్కేలింగ్ అనేది ఇక్కడ ఉంటుందంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఉంటుంది. మనకు మొన్న చెప్పుకున్నట్టు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఇది ఉంది కదా ఈ క్లిప్, దీనికి సంబంధించిన రిలేటెడ్ అన్నీ ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఉంటుంది. ఇక్కడ మోషన్ అంటే ఈ మోషన్లో పొజిషను, స్కేలింగ్, రొటేషను ఉంటుంది, ఒపాసిటీ, ఇలా అన్ని వరుసగా వచ్చేసాయి. సో మీకు ఒకవేళ ఈ ఎఫెక్ట్ కంట్రోల్ అనేది కనబడలేదు అనుకోండి, ఈ ప్యానల్లో ఇక్కడ చూపించదు కొన్నిసార్లు. చూపించినప్పుడు ఏం చేస్తారంటే విండోకి వెళ్ళాలి. ఇక్కడ విండోకి వెళ్ళేస్తే మీకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ షార్ట్ కట్కి Shift+5. సో ఇది నొక్కేస్తే మీకు ఇలా చూపిస్తుంది ఇలా. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటేనే చూపిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. ఇప్పుడు ఇది వైట్లో లేదు, సెలెక్షన్లో లేదు, సో ఇక్కడ చూపించదు. సెలెక్ట్ చేసుకుంటే చూపిస్తుంది. చూపించుకొని ఇప్పుడు ఇది మోషన్ పొజిషన్, స్కేలింగ్. ఇప్పుడు స్కేలింగ్ చేస్తే చూడండి, నేను పెంచుతాను ఇలా వస్తుంది. ఇది ఎలా అంటే లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసి రైట్ సైడ్ డ్రాగ్ చేస్తే మనకు పెరుగుద్ది నెంబరు, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే తగ్గుద్ది ఇలా. సో మీరు లేకపోతే ఇలా దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు పైనకి ఇలా అప్ యారో నొక్కుతుంటే పెరుగుతుంది, డౌన్ యారో నొక్కుతుంటే డౌన్ అవుతుంది. ఇలా మీకు కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఫ్రేమింగ్, ఇప్పుడు ఈ వీడియో చూడండి, ఇది దీంట్లో ఏమవుతుంది, మనకి ఇది కొంచెం ఇట్లా పైన ఉంది, హెడ్ రెస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి. ఉన్నప్పుడు ఇది ఏం చేయాలి, మీరు దీన్ని స్కేలింగ్ చేసుకోండి. ఇలా స్కేలింగ్ చేసుకొని ఇది పొజిషన్లో ఇది అనేసేమో ఇట్లా లెఫ్ట్, రైట్ సైడ్ అంటే రైట్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్కి జరుగుద్ది. ఇటు రైట్ సైడ్ అంటే రైట్, లెఫ్ట్ క్లిక్ పట్టుకొని లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్, అంటే తగ్గిస్తే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, ఈ నెంబర్స్ని పెంచితే రైట్ సైడ్ వెళ్తుంది అలా. సో ఇది మనకు ఈ 540 ఇక్కడ ఉంది కదా, దీంట్లో పొజిషన్లో సెకండ్ వన్. ఇదేమో మనకు పైనకి కిందికి, ఇలా మనకు పెంచితే కిందికి వెళ్తుంది. సో ఇలా మనం లెఫ్ట్ కనాలి, లెఫ్ట్ కంటే తగ్గుతుంది, తగ్గితే ఇలా పైనకి వెళ్తుంది ఇలా. సో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎలా ఉండే ఇలా డౌన్ ఉండే, ఇలా సెట్ చేసుకోవచ్చు. అంటే మన ఫ్రేమింగ్ ఎలా అనేసి కొన్నిసార్లు కెమెరా తీసేవాళ్ళు, షూట్ చేసేవాళ్ళు కిందికి పైనకి తీసినా కూడా, ఏదన్నా మిస్ అయిపోయినా కూడా ఇలా అరేంజ్మెంట్ చేసుకోవచ్చు మనం. అండ్ దీంతోపాటు మోషన్ గ్రాఫిక్స్ కూడా, అంటే గ్రాఫిక్స్ కూడా చేయవచ్చు దీనికి, మూమెంట్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు చెప్తాను. ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఓన్లీ స్కేలింగ్, పొజిషన్ ఎట్లా చేయాలి అండ్ ఇది చెప్తున్నా కదా అది. సో దీంట్లో పొజిషన్ ఇలా తీసుకొని స్కేలింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒపాసిటీ. ఈ ఒపాసిటీ ఇదేంటంటే 100 తగ్గిస్తే చూడండి మనకి ఇలా తగ్గిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకు దీనిపైన ఏదైనా వీడియో కానీ ఏదైనా పెట్టినప్పుడు, లేకపోతే వాటర్ మార్క్స్ ఉంటాయి కదా, అది మీకు సపరేట్ ఎపిసోడ్ చేస్తాను. సో వాటర్ మార్క్ పెట్టుకున్నప్పుడు ఒపాసిటీ తగ్గిస్తే జస్ట్ లైట్ ఇక్కడ కనిపిస్తుంది. సో కొన్నిసార్లు దీనిపైన వేరే ఏదైనా వీడియో పెట్టినా అలా ఆ టైంలో మనకి ఒపాసిటీ యూజ్ అవుతుంది, అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఆడియో లెవెల్స్ ఎట్లా పెంచాలనేసి. ఇప్పుడు ఈ క్లిప్ ఉంది. హాయ్ హలో నమస్తే. నేను మీ సురేష్ వర్మ. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో దీనికి మనకు ఆడియో లెవెల్స్ పెంచాలి, ఇంత తక్కువ ఉంది కదా. సో ఇప్పుడు వినండి, ఆడియో గెయిన్ ఒక 10 పెంచుతాను. 10. ఇది ఎలా అంటే దీనిపైన క్లిప్ పైన రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, ఇవన్నీ ఒక్కొక్కటి యూజ్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఆడియో గెయిన్ అని వస్తుంది. క్లిప్ పైన రైట్ క్లిక్ ఇస్తే ఆడియో గెయిన్ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అడ్జస్ట్ గెయిన్ బై, అంటే ఎన్ని డెసిబుల్స్ కావాలి అనేసి. సో అప్పుడు మనం ఎంత పెంచాలనుకుంటే అక్కడ అంత నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ అడ్జస్ట్ గెయిన్ బైలో మీరు ఎంత పెంచాలనుకుంటే అంత ఇవ్వండి. సో ఎక్కువ ఇవ్వద్దు, మరి ఎక్కువ ఇస్తే ఇట్లా ఎక్కువ పగిలినట్టు వస్తుంది. సో 10-15 కంటే ఎక్కువ పెంచవద్దు. 10 దీంట్లో పెట్టేసి ఓకే కొట్టేసేయండి. ఇప్పుడు ఒకసారి వినండి.
హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్ వర్మ. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. అలా హాయ్ హలో. మీకు ఇప్పుడు పెరిగింది అంటే మనకు ఇక్కడ 10 డెసిబుల్స్ పెరిగింది చూడండి. ఇక్కడ ఇప్పుడు బ్యాక్కి వెళ్తాను, కంట్రోల్ జెడ్ ఇలా తగ్గింది, కంట్రోల్ షిఫ్ట్ జెడ్ ముందుకి పెరిగింది. ఇట్లా 10 డెసిబుల్ పెంచాను. సో ఇప్పుడు అలాగే మనకు ఏంటి డినాయిస్ అంటే మనకు నాయిస్ ఏదన్నా వస్తే అది తీసేయడం. అది తీసేయడం ఎలా అంటే నేను చూపిస్తాను. ఇంకొకటి తీసుకొని ఒక వాయిస్ ఉంది నా దగ్గర, ఈ వాయిస్ తీసుకుంటున్నాను. సో ఇది ఒకసారి వినండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. ఇది సో ఇప్పుడు మీరు డినాయిస్ ఎలా చేస్తారంటే ఇక్కడ మనకు ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు డినాయిస్ ఇక్కడ సెర్చ్ చేయండి, డినాయిస్ అని ఇట్లా వస్తుంది. లేదు మీకు ఇప్పుడు సేమ్ ఇంతకుముందు ఎఫెక్ట్ కంట్రోల్ ఎట్లా ఉందో ఈ ఎఫెక్ట్స్ అనేది కూడా చూపించకపోతే ఏం చేస్తారంటే సేమ్ మళ్ళీ విండోస్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది, Shift+7 షార్ట్కట్కి. సో ఇది నొక్కండి, మీకు ఇట్లా ఎఫెక్ట్స్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ డినాయిస్ అని సెర్చ్ చేయండి, డినాయిస్ ఇంతే. దీన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఈ ఆడియో పైన ఇలా. సో వీడియో ఉంటే వీడియోతో పాటు ఉన్న ఆడియో కూడా చేయొచ్చు, ఇప్పుడు దీనికి కూడా చేయొచ్చు. సో దీంట్లో నాయిస్ ఎక్కువ ఉందని ఇది చూపిస్తున్నాను. సో ఇప్పుడు డినాయిస్ వేసిన తర్వాత ఎఫెక్ట్ కంట్రోల్కి వెళ్ళండి. సో మనకి ఇక్కడ డినాయిస్ అని చూపిస్తుంది ఇక్కడ ఇలా. చూపించిన తర్వాత ఇప్పుడు ఒకసారి వినండి, మనకు తగ్గుద్ది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. ఇలా మన బ్యాక్గ్రౌండ్ అనేది ఆ నాయిస్ అనేది పోతుంది. లేదు ఇంకొంచెం ఉంది అని అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎడిట్ నొక్కేస్తే మనకి ఇక్కడ లెవెల్ చూపిస్తుంది, అమౌంట్ ఎంత మనకు నాయిస్ తగ్గించాలి అనేసి. మరీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇంకెక్కువ పెట్టాలి. ఇలా 60 అలా పెట్టేయండి. మరి 100 పెట్టినా కూడా వాయిస్ కూడా పోతుంది. సో 60, 66 ఇట్లా 60కి 70కి మధ్యలో పెట్టుకోండి. ఇది ఇప్పుడు ఒకసారి వినండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సురేష్ ది ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది మీరు దీన్ని సేమ్ ఎలా అంటే మీరు దాన్ని బట్టి మీ నాయిస్ లెవెల్స్ని బట్టి ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ పెట్టుకోండి, తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోండి. సో చూశారు కదా వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరన్నా Adobe Premiere Pro నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏదైనా ఈ ఎపిసోడ్లో ఏదైనా డౌట్స్ వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.